హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్. ఈరోజు అయితే నేను మా మమ్మీ దగ్గర మేక కాళ్ళ కూర ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాను. సో కాల్షియం ఎక్కువగా ఉండే ఈ మేక కాళ్ళ కూరని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇక్కడైతే మా డాడీ 8 కాళ్ళు తీసుకొచ్చారండి. సో దీన్ని ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటంటే దాంట్లో ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా కానీ స్మెల్ కానీ ఉంటే పోతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, కడిగి పెట్టుకున్న కాళ్ళు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, 2 లవంగాయలు, 4 యాలకులు, కొంచెం చెక్క, ఉప్పు, కారం అండ్ పసుపు. సో దీన్ని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది. సో ఇక్కడైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చూపించిన మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో దీనికోసం కొంచెం సేపు మూత పెట్టేసి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఆ మేక కాళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలని. ఉడికించుకున్న తర్వాత మూత తెరిచేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకొని, సో చూస్తున్నారు కదా, మేమైతే మాకు ఏ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందో అంతవరకు వాటర్ యాడ్ చేసుకున్నాం. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 10 to 15 విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 విజిల్స్ తర్వాత కూర ఎలా ఉడికిపోయిందో చూసేద్దాం. సో చూడండి ఇక్కడ ఎంత బాగా ఉడికిందో కూర. సో ముక్క అనేది చాలా మెత్తగా అయిపోయింది. సో నెక్స్ట్ దీంట్లోకి ఫైనల్ టచ్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. సో నెక్స్ట్ అయితే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.